అందరికీ నమస్కారం అండి. ఈరోజు పందెం కోడి పుంజుతో చికెన్ కర్రీ చేశానండి. మేము ఎలా వండుకుంటామో ఈ నాటుకోడి పందెం పుంజు కూర మీకు వీడియోలో చూపిస్తున్నానండి మా పద్ధతిలో. మీకు వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా మీ సపోర్ట్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మనస్సాక్షిగా. మొత్తం నూనె ఉల్లిపాయ అన్నీ వేగేసిన తర్వాత చికెన్ తీసి ఆ నూనెలో వేసేసి తర్వాత గళ్ళుప్పు వేసి కొంచెం పసుపు వేసి చాలాసేపు వేగనీయాలండి. మూత పెట్టుకుని చక్కగా మంట మీడియంలో పెట్టుకుని వండుకుంటే కూర చాలా బాగుంటుందండి. మంట హైలోనూ ఉండకూడదు, అలాగని సిమ్లోనూ ఉండకూడదండి. మీడియంలో ఉంటేనే నాటుకోడి కూరకు బాగుంటుంది. అది కూడా అలా మధ్యలో నూనె మీద ఉడుకుతూ ఉంటే బాగుంటుందండి. మధ్యలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసానండి. గరం మసాలా మాత్రం వేయలేదండి. ఎందుకంటే నాటుకోడి కూరకి గరం మసాలా ఒక్కొక్కసారి నేను వేయనండి, మాకు అలవాటు ఉండదు, అందుకని వేయలేదు. మామూలు నార్మల్ చికెన్ అయితే గరం మసాలాలు అవన్నీ వేసి వండుతానండి, అది వేరే ప్రాసెస్. అంకుల్ గారికి ఇష్టం ఉండదండి అలాంటివన్నీ. ఇంకా మధ్యలో కొంచెం కొత్తిమీర వేసానండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి. ఇంకా అంతేనండి, కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసాను. ఇక అంతేనండి. మధ్యలో మొత్తం అంతా డ్రై అయిపోయి ఆ నూనె మనం పోసిన నూనె పైకి తేలుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు కారం వేసుకుందామండి. కోడి చాలా మంచిదండి, బాగా దండిగా ఉందన్నమాట. అందుకే కొవ్వు కూడా పట్టి ఉంది కోడికి, నూనె అలా పైకి తేలుతుంది అనమాట. అలాంటి మాంసం చాలా కూర టేస్ట్ వస్తుందండి. మనం ఎలా వండినా సరే మాంసం బట్టి కూర చాలా బాగా టేస్ట్ వచ్చింది కోడి కొవ్వు మీద ఉంటే. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేస్తున్నానండి. ఇంకా మనకు కావాల్సినంత తీసుకుని వేసుకుంటానండి. అలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుంటాను. ఇంకా మధ్యలో అలా కదుపుకుంటూ ఉండి తర్వాత మళ్ళీ అయినా సరే మళ్ళీ వాటర్ పోసానండి. బాగా కొంచెం ఒక 2 గ్లాసులు పోసానండి వాటరు. ఉడకాలండి, ఉడికితే కానీ నాటుకోడి కూర కమ్మగా మెత్తగా ఉండిద్దండి, లేకపోతే గట్టిగా ఉండి తినబుద్ధి అయ్యేదండి. ఆ పైగా పందెం పుంజు కదండి, గట్టిగా ఉంది కోడి. ఇంకా అందుకే వాటర్ ఎక్కువ పోసి ఉడకనిచ్చానండి. మధ్యలో అలా కదుపుకుంటూ ఉన్నానండి. ఇలా మా పాప తిందని ఈరోజు పాపకేమో పచ్చి రొయ్యలు వండానండి, మాకేమో ఈ నాటుకోడి కూర వండుకున్నామండి. బాగానే వచ్చిందండి. ఇంకా గరం మసాలా మాత్రమే అలా ఇంకా మీడియం సైజులో పెట్టి మంట ఉడకనిచ్చుకుంటూ ఇంకా మధ్యలో తిప్పుకుంటూ అలా ఉంటానండి. మనకి ఎంత కావాలో అంత చిక్కదనం చూసుకుని పెట్టుకుంటానండి. కొంచెం గుజ్జుగానే ఉండాలండి కూర, మరీ నీళ్ళల్లో ఉండకూడదు, పల్చగా మరీ డ్రైగా ఉండకూడదు. అలా ఉన్నంగా కట్టేసుకుంటే చాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటానండి.